ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రావులపాలెంలో పర్యటించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి పర్యటనలో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పాల్గొన్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ప్రారంభించారు. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండల్ హెడ్ క్వార్టర్స్ రావడం జరిగింది. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానంద్ గారు ఆయన ఉన్నటువంటి రోడ్స్ ని ఇనాగ్రేట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి కారణం ఎంఎస్ఎంఈ పార్క్స్ ని రివ్యూ చేయడం, అలాగే ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్ తో కలవడం, మరి అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఆంటర్ప్రినర్ కింద అంటే మహిళా వ్యాపారస్తులుగా ఎవరైతే తయారవుతున్నారో వాళ్ళు ప్రత్యేకించి కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చెక్కులు కూడా పంపిణీ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ ని ప్రతి గ్రామంలో తీసుకెళ్ళాలి. ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి, వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలి, ఏ రకంగా అయితే వాళ్ళు మెరుగైన స్థాయికి వెళ్తారన్నది ప్రధానంగా ఆయన ఆలోచన. అందుకే ఈరోజు డ్వాక్రా మహిళల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తారు తరుణంలో, అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ ని ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కానీ అన్ని కూడా సమకూరుస్తూ పరిపాలనలో ముందుకు తీసుకెళ్ళడానికి మేము కార్యాచరణ చేస్తున్నాము. మరి ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక సీనియర్ నాయకులు బండారు సత్యానంద్ గారు అనేక ప్రజానికంతో ప్రజలతో మమేకమై ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజలను కూడా భాగస్వాములు పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ ముందుకు జరుగుతున్న నాయకత్వం. మరి ఆయన అందరికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి నాయకత్వాన్ని వహించినటువంటి ఆయనతో నేను ఈరోజు అక్కడ రావడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలవడం, మరి అలాగే ఈ చెక్కుల పంపిణీ కూడా ప్రధానంగా నన్ను రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా సత్యానంద విషయం ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రకంగా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నాను పక్క రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్ళా కూడా మనకున్నటువంటి ఒరవడి